వానకాలంలో వాన పడుతుంది. వాన పడ్డప్పుడు వరద కూడా వస్తుంది. వరద నీళ్ళు జనాల మీదకి రాకుండా ఉపాయం చేయాలి. గది తెలివి కల్లోలు చేసే పని. కానీ మన కాడ ఏమైతుంది, వాన వస్తుందంటే మునుగుడే, పట్నం అంతా సముద్రం లెక్క మారిపోడే. అసలు హైదరాబాద్ పట్నంలో సముద్రం ఉన్నదా, లేకుంటే ఏదో దేశం లెక్క సముద్రంలోనే హైదరాబాద్ పట్నం ఉన్నదా ఏంది అని చాలా మందికి అనుమానం కూడా కొట్టింది. అంటే మన పట్నం గట్లయిపోయింది. చూడురి, ఒక వారకు మన హైదరాబాద్ పట్నం ఎట్లా ఆగమాగం అయిందో మీరే చూడురి. మన పట్నంలా వాన కష్టాలు చూడురి మీరే కండ్లారా. అసలు రోడ్డు కనబడుతుందా మీకు? హైదరాబాద్ పట్టణాన్ని నీళ్ళలా కొత్తగా గట్టిరా ఏంది అని బయట దేశపోడు అనుకుంటాడు కావచ్చు. ఇదంతా చూసి గట్లున్నది కాదా? రోడ్డు ఏంది, హైదరాబాద్ నడి సెంటర్ల రోడ్డు మీద జనం బోట్లు బోట్లు వేసుకొని పోయిర్రు. ఇండ్లకు వరద, రోడ్ల మీద వరద, ఏడ చూడు వరద నీళ్ళే. ఇక ట్రాఫిక్ జామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది రామచంద్ర. 1 కిలోమీటర్ దూరం పోయేదందుకు 2-3 గంటలు పట్టిందట. అసలు బండ్లు ముంగడి గదురుడే లేదు. పొద్దుమీకి బయటికెళ్తే నడియం రాత్రి ఇండ్లకి చేరిరట. ఇంకొందరు అయితే రోడ్డు మీదనే బండ్లను కార్లను ఇడిచిపెట్టి ఇటు తవ్వ పట్టిరు. కొన్ని కార్లు అయితే కొట్టుకపోయినాయి, లారీలు బోల్తా పడ్డాయి. ఇక ఈ ట్రాఫిక్ తోని ఇండ్లకు పోవుడు కాని పని అని జనం రీలు కూడా తీసుకున్నారు. మన సర్కార్ పనితనాన్ని రీలు చేసి చూయించిర్రు. వాన పడితే రేవంత్ అన్నని అంటారు ఏందని షేపాటోళ్ళు నన్ను అనగల. ముఖ్యమంత్రి పోస్టులో కూర్చున్నది రేవంత్ అన్ననే. ముఖ్యమంత్రిగా ఆయనే పనితనం మీరు చూస్తూనే ఉన్నారు. ఇక సారే చదువుల మంత్రి, చదువులు ఎంత చక్కగా ఉంటున్నాయో కండ్లారా చూస్తూనే ఉన్నారు. మున్సిపాలిటీ మంత్రి కూడా మన రేవంత్ అన్ననే. మున్సిపాలిటీలేమో గిట్ల అయిపోయినాయి మరి. ఇంటే ఏ పని చక్కగా చేసిండు, ఏ శాఖను మంచిగా చూసుకున్నాడు మీరే చెప్పురి. ఎంతసేపు మైకు దొరికితే బీఆర్ఎస్ వాళ్ళు గట్లా, కేసీఆర్ సార్ గిట్లా అని కూడా దిగుమల బూతులు మాట్లాడే తప్ప అసలు రాష్ట్రం ఏమైతాంది, పట్నం ఎట్లయిపోయింది, పాలన ఎట్లా చేయాలి, జనాలను ఎట్లా ముంగడికి పట్టుకోవాలి ఈ ఆలోచన లేకుంటే ఇక తెలంగాణ గిట్లనే మునిగిపోతారని అంటుర్రు పట్నం జనము.